రోబోటిక్ ఆపరేషన్ చేసే ముందు లేదా రెగ్యులర్ ఆపరేషన్ చేసే ముందు ఈ అనస్థీషియా విషయంలో ఏమైనా తేడా ఉంటుందా సార్? ప్రతి సర్జరీకి అనస్థీషియా, కార్డియాలజీ, ఫిట్నెస్ కంపల్సరీ అవుతుంది. కాకపోతే కార్టిజాల్ థెరపీ అంటే ఏంటి, ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఒకటి రెండు కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్స్ అనవసరంగా సడన్గా ప్రొపగేట్ చేస్తాయి. యాక్చువల్లీ కార్టిజాల్ యూజ్ చేస్తే క్యాన్సర్. హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఓన్లీ రోబోట్సే ఆపరేషన్ చేసే స్థాయికి మనం చేరుకుంటామా? ఇది ఎట్లా ఇవాల్వ్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం? రోబోటిక్ కార్ ఉందనుకోండి, దాని కెమెరాస్ ఉంటాయి, ఈ రోడ్లో అబ్స్ట్రక్షన్ ఉంటే ఆగిపోతుంది. వేరే సర్జరీలో ఇలా పర్సనల్గా మీకు ఆత్మసంతృప్తినిచ్చిన ఒకటి రెండు కేసుల గురించి వివరిస్తారా? హౌ యూ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్? 15-16 years బ్యాక్ ఇది పని చేయదు, సర్జరీ చేయకూడదు అని స్టెంట్ వేసి వదిలేసిన కేసెస్ ఉన్నాయి. అలాంటి 2-3 కేసులు మేము ఆపరేట్ చేసి తీసి